ఇప్పుడు లిటరల్గా చెప్పాలి అని అంటే మా జీవితాలన్నీ రోడ్డు మీద పడ్డట్టు. అందుకే మేము ఈరోజు రోడ్డు మీదనే వండుకుంటున్నాం, రోడ్డు మీదనే కూర్చుంటున్నాం, రోడ్డు మీదనే తింటున్నాం. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు వీక్ పడేస్తారో మాకు తెలియదు కనుక మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, ఇంకా మా పే స్కేల్ పెంచండి, ఇంకా మమ్మల్ని రెగ్యులరైజ్ చేసుకోండి అని ఇవే మా డిమాండ్లు ఉన్నాయి సార్. ఏంటి అని అంటే మా బతుకులు రోడ్ల మీద పడుతున్నాయి. లిటరల్గా చెప్పాలి అని అంటే సరైన వేతనాలు లేవు, అన్నిటికీ ఛార్జెస్ పెరుగుతున్నాయి, అన్నిటికీ కాస్ట్ పెరుగుతుంది, కానీ మా జీతాలలో మా బతుకులలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. We need some benefit from the government. We need regularization in the form of security, job security from the government. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు టీచర్లంతా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. మేడం, వాస్తవానికి మీరు ఇంట్లో వండుకొని తిని కాలేజీలో పాఠాలు చెప్పాల్సినటువంటి వాళ్ళు కదా, అసలు మీరు ఎందుకు ఇక్కడ వంట వార్పు కార్యక్రమాలు వీసీ బిల్డింగ్ మీద చేస్తూ ఉన్నారు? అసలు ఏంది మీకు వచ్చిన బాధ ఏంది? Hello, good afternoon. Actually, we are the teachers who are playing a very crucial role in the nation building. We take the classes and we teach the students, but what is happening is our survival itself has become so difficult that we want to demonstrate the government, we showcase the government that how the teachers of Osmania University are struggling so hard to egg their lives with the very meager salaries. So we want justice from the government. We want the government to look after the problems of the universities, and that's the reason we are demonstrating here, all the women as well as men faculty members from the Part-Time Teachers Association, that we need some benefit from the government. We need regularization in the form of security, job security from the government. అదేవిధంగా ఇక్కడ చాలామంది కూడా వంట వార్పు కార్యక్రమంలో ఎంతో మంది పాల్గొన్నారు. ఓకే, మీరు చెప్పండి మేడం. అసలు అందరికీ నమస్కారం అండి. నా పేరు లలన. నేను ఒక పార్ట్ టైం లెక్చరర్గా వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి జీతాలలో ఎదుగు లేదు, ఏం లేదు. నార్మల్గా కూరగాయలకి కానీ మన ఇంట్లో చూసుకుంటే ఏ వస్తువులకైనా ఆటో ఛార్జెస్ కానివ్వండి ఏవైనా కాస్ట్ పెరుగుతున్నాయి, కానీ మా జీతాలలో ఎలాంటి మార్పు లేదు. అలాగే మాకు ఒక జాబ్ సెక్యూరిటీ అనేది కూడా లేదు. అంటే ఎప్పుడు తీసేస్తారో భయంగా బతుకుతుంటాము. సో అందుకని ఈరోజు వంట వార్పు చేయడానికి రీజన్ ఏంటి అని అంటే మా బతుకులు రోడ్ల మీద పడుతున్నాయి. లిటరల్గా చెప్పాలి అని అంటే సరైన వేతనాలు లేవు, అన్నిటికీ ఛార్జెస్ పెరుగుతున్నాయి, అన్నిటికీ కాస్ట్ పెరుగుతుంది, కానీ మా జీతాలలో మా బతుకులలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. చెప్పండి మేడం, అసలు ఏంది మీకు వచ్చిన బాధ ఏంది? ఇంత కష్టపడుతున్నారు, ఎండలో చెమటలు గారుతున్నా, ఇక్కడ వండుకోవాల్సిన పరిస్థితి ఏంది మేడం? అసలు సార్, మేము 12 యూనివర్సిటీలో కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్స్ సార్. మాకు జీతాలు 1 గంట లాగా ఇస్తారు. అంటే మేము డైలీ వేజ్ వర్కర్స్ లాగా యూనివర్సిటీ మమ్మల్ని ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు మా పోరాటం ఒకటే, మాకు బేసిక్ పే వచ్చే విధంగా మాకు ఈ పార్ట్ టైం టీచర్స్ అనేది కాకుండా మమ్మల్ని అప్గ్రేడ్ చేయాలి, మాకు జాబ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు మేము చేయడానికి రీజన్ ఏంటి అని అంటే మేము కొన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ అడుగుతున్నాం మమ్మల్ని ఇలా చెయ్యండి అని చెప్పి. కానీ రీసెంట్గా GO21 రావడం వల్ల మేము ఏదైతే అడిగామో దానిపైన కూడా నీరు కారిపోయింది. అవి కూడా మాకు వచ్చేటట్టు కనిపించలేదు. అందుకే ఇంకా మేము ఈ ప్రొటెస్ట్ అనేది చాలా తీవ్రంగా తీసుకుంటున్నాము. ఇప్పుడు లిటరల్గా చెప్పాలి అని అంటే మా జీవితాలన్నీ రోడ్డు మీద పడ్డట్టు. అందుకే మేము ఈరోజు రోడ్డు మీదనే వండుకుంటున్నాం, రోడ్డు మీదనే కూర్చుంటాం, రోడ్డు మీదనే తింటున్నాం. ఇది ఎప్పటి వరకు నడుస్తాయి అని అంటే మేమేమైతే డిమాండ్స్ చేస్తున్నామో, ఒకటి జాబ్ సెక్యూరిటీ,
2 మాకు ఏదైతే జీవో 21 రిలీజ్ చేశారో అందులో పార్ట్ టైం టీచర్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఎట్ ద సేమ్ టైం వెయిటేజ్ ఇవ్వాలి. దానికోసం మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం సార్. జాబ్ సెక్యూరిటీ విత్ ప్రాపర్ డెసిగ్నేషన్, రెగ్యులరైజేషన్. తర్వాత జీవో 21లో ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో దాంట్లో మాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రయారిటీ ఇవ్వాలి. ఇది సార్, దీనికోసం మేము ఫైట్ చేస్తాం. మీరు చెప్పండి అసలు ఏంటి మేడం మీ ప్రాబ్లం ఏంటి? సార్ మా ప్రాబ్లం ఏంటి అంటే మేము ఇక్కడ పార్ట్ టైం టీచర్లుగా ఎన్నో సంవత్సరాల నుంచి నేనే కాకుండా మాతో పాటు 800 పైచిలకు మంది ఇక్కడ జాబ్లు చేస్తున్నారు సార్. మన 12 యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో మేమందరం కూడా పార్ట్ టైంగా పనిచేస్తున్నాం సార్. డైలీ బేస్ మేము ఎట్లా అంటే 700కు ఒక రకంగా మాది వెట్టి చాకరీ అని చెప్పుకోవాలి, ఆ పరిస్థితిలో మేము ఉన్నాము. కనుక మేము ఇక్కడ ఏం డిమాండ్ చేస్తున్నామంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. ఎందుకంటే మాకు ఉద్యోగ భద్రత లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు వీక్ పడేస్తారో మాకు తెలియదు. కనుక మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, ఇంకా మా పే స్కేల్ పెంచండి, ఇంకా మమ్మల్ని రెగ్యులరైజ్ చేసుకోండి అని ఇవే మా డిమాండ్లు ఉన్నాయి సార్. మేము ఈ డిమాండ్లతో పార్ట్ టైం లెక్చరర్స్ని మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అని ఈరోజు ఇదే కార్యక్రమం కింద వంట వార్పు కార్యక్రమం ఈరోజు మేము పెట్టుకున్నామండి. దాన్ని మేము ఇక్కడ అందరం కూడా పార్ట్ టైం టీచర్లం అందరం కలిసి విద్యార్థులను కూడా పిలిచి ఇక్కడ మేము ఇక్కడ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.